హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా పెద్ద పెద్ద కొలతలు లేకుండా ఎలాంటి ఫార్ములాస్ వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే మీరు ఫ్రాక్ కుట్టేలాగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఆన్లైన్ కస్టమర్ ఆర్డర్ అండి. మనకి శారీ పంపించేశారు. లైనింగ్ మనమే తీసుకుని స్టిచ్ చేసి పంపించాలన్నమాట. దీనికోసం క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను 3 మీటర్స్, బాడీకి 1 మీటరు, అదేవిధంగా బాటమ్కి 2 మీటర్స్ అనమాట. ఇది జార్జెట్ శారీ కాబట్టి ఇంత అందమైన లుక్ వచ్చింది. కింద మనకి ఫ్రిల్ స్టెప్ అయితే వస్తుంది. ఈ ఫ్రాక్ హైట్ వచ్చేసి 44 ఇంచెస్. హ్యాండ్కి ఏమో ఫిష్ కట్ ఇమ్మన్నారు. వెనకాల 8 ఇంచెస్ నెక్ డీపు, అదేవిధంగా మనకి ఫ్రంట్ కూడా మామూలు అంతా కూడా నార్మల్ డీప్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఈ కుచ్చులు చూసారా, గ్యాదరింగ్ ఫుట్ అవసరం లేకుండా మన హ్యాండ్తోనే ఈజీగా పెట్టేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం ఒక శారీ అంతా సరిపోయిందండి. బ్లౌజ్ పీస్ వీటికి సెపరేట్గా వచ్చింది, వైట్ కలర్ బ్లౌజ్ పీసు. దానితోటి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు. సో అది పక్కన పెట్టేసి ఓన్లీ శారీతోనే ఇంత అందమైన ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా వచ్చింది చూసారా. ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి శారీ అయితే మొత్తం తీసేసుకున్నాను. బ్లౌజ్ పీసు సపరేట్ పీస్ వచ్చింది వైట్ కలర్ కాబట్టి అది పక్కన పెట్టేశాను. క్రేప్ లైనింగ్ తీసుకోవాలి, ఎందుకంటే బాగా జార్జెట్ కదా, మనం కాటన్ లైనింగ్ తీసుకుంటే లుక్ అనేది రాదు. క్రేప్ అయితే స్మూత్గా ఉంటుంది, మనకి బాడీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది, ర్యాషెస్ వచ్చినట్టు అలా రాదనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి 4 ఫోల్డింగ్ అయితే చేశానండి. ఇదొక ఫోల్డింగ్, తర్వాత వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్, అలా 4 ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ అయితే కట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి మనకి కొలతలు ఇచ్చారండి. మనకి బాడీ వచ్చేసి 40 సైజ్ అనమాట. ఫిష్ కట్ హ్యాండ్స్, హ్యాండ్ హైట్ 6 ఇంచులు, లూజ్ 6.5, నడుము వచ్చేసి 35, ఆర్మ్ లూజ్ 18, బ్యాక్ నెక్ ఏమో 8 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. అదేవిధంగా ఫ్రాక్ హైట్ వచ్చేసి 44. దాంట్లోంచి మనకి బాడీ పార్ట్, అదేవిధంగా కింద బాటమ్ పార్ట్, అదేవిధంగా ఫ్రిల్స్, అవన్నీ కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు లైన్ వేసుకుని కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకోండి, సరిపోతుంది. హ్యాండ్ హైట్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఫిష్ కట్ అనమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి. కటింగ్ స్టిచ్చింగ్ 2 ఇందులోనే పెట్టేస్తానండి, స్కిప్ చేయకండి. ఇది 40 సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిష్ కట్ కదా, 2 ఇంచెస్ వదిలేయాలన్నమాట. అంటే ఒక లైన్ వేసేసుకోండి, పైన ఒక 2 ఇంచెస్, కింద ఒక 2 ఇంచెస్. చంక డౌన్ 3.5 తీసుకోండి. ఆ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది లెక్కలోకి రాదు. మనం పేపర్తో కటింగ్ చేయకుండా సింపుల్గా చూపిస్తాను. చంక డౌన్ 40 సైజు కాబట్టి 3.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఫిష్ కట్ కోసం పైనుంచి 2 ఇంచులు, కింద నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇలా కింద వరకు వచ్చేసేయండి, షేప్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత క్రాస్గా 9 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఆర్మ్ లూజ్ 18 ఇంచులు. అయితే మనం 2 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ 2 ఇంచెస్ లెక్కలోకి రాదని చెప్పాను కదా. ఇప్పుడు ఆర్మ్ లూజ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా 2 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి, ఆర్మ్ లూజ్ కోసం అనమాట. ఇలా తీసేసేయండి. ఇలా నీట్ కర్వ్ తీసేసుకుని ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మనం వచ్చేసి 6.5 తీసుకున్నాము. ఇలాగా నేను హ్యాండ్ లోతు కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు మోడల్ హ్యాండ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాలి. అదే కుట్టేటప్పుడు తీసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇలాంటి మోడల్ బ్లౌజెస్కి మాత్రమేనండి, హ్యాండ్స్కి మాత్రమే, అన్నిటికి కాదు. సో ఇక్కడ కూడా ఓపెన్ చేసేస్తాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది 2 ఇంచెస్ దగ్గర ఒక టక్ ఎందుకు పెట్టారంటే ఆ టక్కి 2 పీసెస్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇలా సపరేట్ చేసేసేయండి. చేసేసుకుని మనం 2 ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఫిష్ కట్కి, అలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసేస్తాను చూడండి. మొత్తం కూడా సపరేట్గా అయిపోవాలి. పేపర్తో పని లేదండి, ఇంకా పేపర్తో కటింగ్తో పని లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ అనేవి చాలా సింపుల్గా ఇలా పెట్టేసుకుని దీనిపైనే మనకి టక్ ఇచ్చాం కదా, ఆ టక్ ఈ టక్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఇలా వస్తుంది షేప్ అనేది. ఓకేనా, ఇదొకటి. సో మాకు ఇంత కరువు వద్దు, నార్మల్గా కావాలి అనుకుంటే నేను ఇంకొకటి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇష్టాన్ని బట్టి ఉంటాయన్నమాట, కస్టమర్ ఇష్టాన్ని బట్టి. ఎలాగో కట్ చేస్తున్నాను కదని చెప్పేసి మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇదొక మెథడు. ఓకేనా, ఇలా షేప్ బాగా రావాలి అనుకుంటే ఈ టక్కి టక్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇంకో ఇలా మ్యాచ్ చేసేస్తే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది, ఫిష్ కట్ టైపు. చూడండి, ఇలా మనకి బాగా ఫిష్ కట్ హైలైట్ అవ్వాలనుకుంటే ఇలా పైనుంచి 2 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నారంటే షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 4 ఫోల్డింగ్ చేసేసాను.
మళ్ళీ ఇంకో హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి. ఆ హ్యాండ్ అయితే సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటుంది, మంచి షేప్ రావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఆడ్గా లేకుండా మంచి నీట్గా, అంటే సైజుని బట్టి, మన బాడీ సైజుని బట్టి కూడా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. బాగా పైకి వెళ్ళిపోయినట్టు లేకుండా ఉండాలి అనుకుంటే నేను చెప్తాను చూడండి. సో మళ్ళీ 4 ఫోల్డింగ్ చేసేసుకున్న క్లాత్ని మళ్ళీ ఇంకొక లైన్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు తీసుకోండి. ఇంకొక 1/2 ఇంచు. తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. 2 ఇంచులు ఖచ్చితంగా ఉండాలి, పేపర్తో పని లేకుండా ఉండాలంటే. చంక డౌన్ 3.5 సేమ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం అలాగే క్రాస్గా 9 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా. తర్వాత స్ట్రైట్గా చూసుకోండి ఎంత వచ్చిందో. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ క్రాస్గా 2 ఇంచులకి ఇలా కర్వ్ తీసేసుకోండి. ఇలాగా ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లోతు నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ వేసుకోండి. అంటే కొంచెం షేప్ ఎక్కువ రాకూడదా ఉండాలంటే పైనుంచి 1.5 ఇంచు అంతే ఇలా తీసేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు కర్వ్ షేప్ అనేది ఎక్కువ రాకుండా కొంచెం ఈ సైజు వాళ్ళకి ఇది బాగుంటుంది, చిన్న సైజు వాళ్ళకి అది బాగుంటుంది. ఓకేనా. 40+ సైజు వాళ్ళకైతే ఇలా కట్ చేసుకోవాలి, 40 లోపు సైజు వాళ్ళకైతే అలా కట్ చేసుకోవాలన్నమాట. మరి హ్యాండ్స్ పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటాయి. సో ఇది సపరేట్ చేసేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక నీట్గా కట్ చేసుకోవాలి, సపరేట్ చేసేసేయండి లేయర్స్. ఇలా సపరేట్ చేసేసుకొని 2 లేయర్స్ అయిపోయింది. ఇది మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటాం కదా, రెండిటి టక్ మ్యాచ్ అవ్వాలి ఇలాగా. ఇలా మ్యాచ్ అయితే మనకి ఇలా వస్తుంది షేప్. చూడండి ఇప్పుడు షేప్ ఎలా వచ్చిందో. ముందు వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి, ఇది వచ్చేసి పెద్ద సైజు వాళ్ళకి అనమాట. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత బాడీ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఇలా వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా క్లియర్గా. ఇక్కడ మంచిగా షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని పక్కన పెట్టేసి జాయింట్లు పడతాయి చంక దగ్గర, అక్కడ వేద్దాం. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ ఫ్రంట్కి సపరేటు, బ్యాక్కి సపరేట్గా కట్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేస్తే మనకి సరిపోదు, నేను కావాలంటే మీకు చూపిస్తాను. చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతుంది, కానీ పెద్ద సైజు వాళ్ళకి సరిపోదు. అందుకనే నేను 3 మీటర్లు తీసుకున్నాను అనమాట. ఇది పన్నా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సరిపోయింది. మామూలుగా పాలిస్టర్ క్లాత్లు అయితే 4 మీటర్లు కావాలి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసామనుకోండి, బాడీ పార్ట్ ఎంత 10 ఇంచెస్ ఒకటో పార్ట్. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 13.5 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. ఇది 13.5, చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు తీసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ కూడా వేసుకుందాం చూడండి. 10 ఇంచులు కరెక్ట్గా 10 వచ్చింది, కానీ సైడ్కి అతుకులు పడతాయి అనమాట. మనం ఎంతైతే ఖర్చులు తీసుకుంటామో అంతా. సో అవన్నీ అతుకులతో పని ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను ఏం చేశానంటే సింగిల్ ఫోల్డింగే వేశాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను తక్కువ క్లాత్ తోటే కుట్టేటట్టు, కానీ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా ఫోల్డింగ్ చేశాను అనమాట. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు సేమ్ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. హైట్ వచ్చేసి 13.5 బాడీ పార్ట్ హైట్ వచ్చేసి. అయితే 44 సైజులో, అంటే 44 హైట్ ఉన్న ఫ్రాక్కి 13.5 బాడీ పార్ట్కి తీసేస్తే మిగిలిన ఎంత ఉంటుందంటే 30.5 ఉంటుంది. ఆ 30.5లో 20 ఇంచులు కింద ఫ్రిల్స్ కోసము, మిగతా 10.5 ఇంచులు కింద ఫ్రిల్స్ స్టెప్ కోసం తీసుకుంటున్నాను. ఓకేనా. మీకు స్టెప్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది, పెద్దవాళ్ళు కదా అందుకని. చిన్నపిల్లలు అయితే చిన్నగా ఉండాలి, పెద్దవాళ్ళకి మినిమం 10 ఇంచులు 11 ఇంచులు ఉండాలి. బాడీ పార్ట్ 13.5 తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసానండి. తర్వాత వచ్చేసి చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు, 10 ఇంచులకు మార్కింగ్ వేసాను. అదేవిధంగా వీళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచులు, బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచులు అనమాట. సో నేను బ్యాక్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను కాబట్టి 8 ఇంచులకు మార్కింగ్ వేసాను. ఫుల్ షోల్డర్ 6.5 ఇంచులు తీసుకున్నాను. ఫ్రాక్ కదా, బ్లౌజ్ లాగా తీసుకోకూడదు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కింద నడుము లూజ్ వచ్చేసి 35 ఇంచులు, అంటే 8.5. డాట్ కోసం 1 ఇంచు కలిపితే 9.5. అంటే చెస్ట్కి నడుము లూజ్కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను.
చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు, 6.5. యాక్చువల్గా 6 ఇంచులు కావాలి బ్లౌజ్కి, ఇది ఫ్రాక్ కాబట్టి 6.5 తీసుకోవాలి. చంక డౌన్ 6.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా స్ట్రేట్గా వచ్చేటట్టు 6.5 తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను. ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. దీనికోసం పెద్ద కొలతలు అవసరం లేదు. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి 9 ఇంచులు మ్యాచ్ అయిందా లేదా. సో నెక్ కోసం నేనైతే 2.5 తీసుకుంటాను. సో నాకు 9 ఇంచులు మ్యాచ్ అయిపోయింది. నెక్కేమో 2.5 ఇంచులు తీసుకుంటాను. మిగతాదంతా చిన్న షోల్డర్. కింద వచ్చేసి పాతొక 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు తీసుకోలేదు, పాతొక 3. మరీ ఓవర్గా రాకూడదు నెక్ రౌండ్. ఫ్రాకులను బట్టి మనం మార్చాలన్నమాట. చూడండి 13.5 ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా. ఇటు కూడా అంతే, ఇటు కూడా నీట్గా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను క్లాత్ని సేవ్ చేయడానికి ఇక్కడ జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి. లైనింగే కదా, ప్రాబ్లం ఏం లేదు, ఏం కనిపించదు. అయితే క్లోజ్ వైపు కాకుండా ఓపెనింగ్ వైపు పెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే ఫ్రంట్ బ్యాక్ ఫోల్డింగ్ వైపే వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది, చాలా చాలా సేవ్ అవుతుంది. లేకపోతే మనకి 3 మీటర్లనే సరిపోదు. ఎలాగో లోపల ఉన్నదే కాబట్టి జాయింట్ పడినా ప్రాబ్లం లేదు. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్లో చెస్ట్ ఉంటుంది కదా, పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది అనమాట. అర్థమైంది కదండి. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ నుంచి 1/4 ఇంచ్ వరకు ఎక్కువ తీసుకోవాలి. మనకి చెస్ట్ వల్ల పైకి ఎత్తినట్టున్నా పైకి ఎత్తేసినట్టు ఉండదన్నమాట. మంచి నీట్గా కనిపిస్తుంది. ఆర్మ్ లూజ్ యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నామో అలాగే. సో అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ నెక్ 7 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. నేను హార్ట్ షేప్ లాగా ఇస్తున్నాను, ఇలాగ లీఫ్ షేప్ ఇస్తున్నాను. అయిపోయింది. ఇంకా దీంతో పని లేదు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్న మిగిలిన పీస్ ఉంటుంది కదా, దీన్ని సగం కింద కట్ చేసుకుని ఫ్రంట్ ఫ్రిల్స్కి బ్యాక్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అయితే మళ్ళీ దీనికి జాయింట్ అవసరం లేదు. అంటే కింద స్టెప్ వేయడానికి నేను ఒక స్టెప్ పెడుతున్నాను కదా, దీనికి అవసరం లేదు. లైనింగ్ క్లాత్కి అవసరం లేదు. డైరెక్ట్గా పైనుంచి కింద వరకు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నీట్గా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితేనే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా. సో అయిపోయిందండి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకోండి సగానికి. ఇలా సగానికి పెట్టేసుకుని కట్ చేసుకోండి. ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది అనమాట. మనం ఇది చూసుకోవాలి ఎటు ఎక్కువ వచ్చింది అనేది. ఫ్రిల్స్ ఎటు ఎక్కువ వస్తే అటు చూసుకోవాలి. నాకు 2 వైపులా సమానంగానే ఉంది. 2 పీసెస్ కింద చేసేసానండి, ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి. ఇంకా దాంతో పనే లేదు. ఇప్పుడు ఈ శారీని మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్రిల్స్ స్టెప్ ఉంది కాబట్టి ఏ మాత్రం క్లాత్ తక్కువ వచ్చినా మన అంత అందం రాదనమాట. అందుకని ప్రతి పీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. శారీ అయితే చాలా బాగుంది. జార్జెట్ టైపు ఫ్లవర్స్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసేస్తున్నాను. 4 ఫోల్డింగ్ చేస్తే వస్తా రాదో చెక్ చేసుకోవాలి. రాకపోతే సింగిల్ ఫోల్డింగే చేసుకోవాలి. ఇది ఒక ఫోల్డింగ్ చేశాను కదా, నాకు తెలిసి రాదేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఈ హ్యాండ్స్ కట్ చేసేస్తాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్. నేను ఇదంతా కూడా గమ్ముతోనే జాయిన్ చేసేసుకున్నానండి. చూసుకుంటున్నాను ఏది ఉందా అని. అంటే మనం 2 హ్యాండ్స్ కట్ చేసాం కదా, చిన్న సైజుకి ఒకటి పెద్ద సైజు ఒకటి. సో పెద్ద సైజు అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద సైజు పెట్టేసుకుని కట్ చేస్తామని చూస్తున్నాను అనమాట.
అందుకనే రెండు ఒకటి సైడ్ కలపకూడదండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అవి చిన్నవి సైడ్కి అతుకులు వేయడానికి యూజ్ అవుతాయి. ఇది పెద్దది సెకండ్ టైం కట్ చేసిన హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం ప్లాన్ వేసుకోవాలి. ఫ్రిల్స్ ఫ్రాక్ అంటే ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి మనకి ఫ్రిల్స్ తక్కువైపోతాయి. అందుకని కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఎటు పెట్టినా పర్లేదు, మనం ఫోల్డింగ్ వైపుకే ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని ఏం లేదు. 4 ఫోల్డింగ్ చేసేసాను. సైడ్కి అతుకులు పడతాయండి ఖచ్చితంగా, చంక దగ్గర పడతాయి. కరెక్ట్గా ఆర్మ్ లూజ్ వచ్చింది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఫోల్డింగ్ వైపే కట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను లైనింగ్ సేవ్ చేద్దామని చెప్పేసి కోరాస్ ఉన్న వైపుకి ఒక పార్ట్ కట్ చేశాను, కానీ మీరు మాత్రం శారీ మీద కట్ చేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపు మాత్రమే కట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫోల్డింగ్ లేని వైపు కట్ చేస్తే మాత్రం పాడైపోతుంది మొత్తం కూడా బాడీ పార్ట్ అనేది. సో ఫోల్డింగ్ ఉన్నది వైపు అయితే నేను ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను. కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకుని కట్ చేస్తున్నాను, గమ్ముతో జాయిన్ చేస్తాను. మనం నెక్కి వైట్ కలర్ పైపింగ్ వేద్దాం, వైట్ కలర్ తోటి. ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ ఉన్న వైపుకే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఫోల్డింగ్ వైపే కట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా పెట్టేసుకుని, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనుకుంటా, బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ క్లాత్ని హైట్ ఎంత కావాలి మనకి, 44 దాంట్లో 13.5 ఇంచులు బాడీ పార్ట్కి అయిపోయింది, 30.5 ఉంటుంది. ఆ 30.5లో 20 ఇంచులు మాత్రమే ఫ్రిల్ పైన కింద, అంటే మనకి బాడీ పార్ట్ కింద ఒక స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్కి 20 ఇంచులు తీసుకుంటున్నాను. కింద మళ్ళీ ఫ్రిల్స్ స్టెప్ ఉంటుంది కదా, 30.5లో 20 ఇంచులు పోతే 10.5 అనేది నేను కింద స్టెప్ ఫ్రాక్ కింద తీసుకుంటున్నాను అన్నమాట, ఇంకో స్టెప్. సో దానికోసం 20 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 3 ఇంచులు తీసుకుంటాను. 23 ఇంచులు తీసుకుని మొత్తం కూడా కట్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను హైట్ వరకు చూసుకుని కట్ చేసేస్తానండి. తర్వాత వేరేది క్లాత్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు హైట్ వచ్చేసి 23 ఇంచులు తీసుకుంటున్నాను, ఓకేనా. 20 ఇంచులు యాక్చువల్గా రావాలి, 3 ఇంచులు ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనము పోగులు బయటకు రాకుండా కొంచెం స్టిచ్ చేస్తాం కదా ఫోల్డింగ్ వైపుకి, అందుకనమాట. సో నాకు మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి ఫ్రిల్ స్టెప్ కింద వచ్చేస్తుంది అనమాట. సో ఈ స్టెప్ ఫ్రాక్ కుట్టాలంటే ఫ్లోర్ లెంత్ అయితే సరిపోదు, ఇలా 44 వరకు అయితేనే సరిపోతుంది. సో నేనైతే 23 ఇంచుల వరకు పెట్టుకుని ఇలా అంటే వచ్చేస్తుందండి. మనం ఇలాగే చేతితోటి ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే క్లాత్ని బట్టి మనం చూసుకోవాలి, లేదంటే మాత్రం మళ్ళీ అడ్డంగా తిరుగుతుంది. ఈ క్లాత్ అయితే ప్రాబ్లం ఏం లేదు. సో కొంతవరకు చింపిన తర్వాత నేను ఒక 3 మీటర్లు అయితే తీసుకున్నాను. 3 మీటర్లు అయితే సరిపోతుంది. మనకి క్లాత్ ఉంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాం అనుకోండి, ఆ కుచ్చుల దగ్గర పొట్ట దగ్గర ఎత్తినట్టు వస్తుంది అనమాట. అస్సలు బాగోదు. ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టేసుకోకూడదు. 3 మీటర్లు ఉందనుకోండి, ఫ్రంట్లో 1.5, బ్యాక్ సైడ్ 1.5, మిగతాదంతా కూడా కింద ఫ్రిల్స్. ఎక్కువ పెట్టేసుకుంటే ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట. అంతంత పెట్టుకోకూడదు. కావాలంటే కింద ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు, పొట్ట దగ్గర పెట్టుకోకూడదు అనమాట. నేనైతే 3 మీటర్లు తీసుకుంటున్నాను కింద పార్ట్ కోసము, మిగతాదంతా కూడా ఫ్రిల్స్ కోసం వదిలేస్తున్నాను. ఇదిగోండి 2 మీటర్లు అయిందా, ఇదొకటి 3 మీటర్లు మొత్తానికి. అది 40 సైజు కాబట్టి, లేదంటే 2.5 మీటర్లు కూడా అడ్జస్ట్ చేసేయచ్చు.
నేను ఒక 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తున్నాను. అయిపోయింది. ఈ క్లాత్ ఉంది కానీ లాస్ట్‌కి మిగలలేదులేండి, అంతా అయిపోయింది. సో ఈ ఉన్న 3 మీటర్ల క్లాత్ని హైట్ వరకు చూసుకున్నాం కదా, హైట్ ఎంత వరకు వచ్చిందో అంత పెట్టుకుని కిందది కట్ చేసేస్తున్నాం కదా, ఆ కింద కట్ చేసిన పీస్ వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టడానికి స్టెప్ అనమాట. ఓకేనా, అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇదంతా కూడా మనకి కింద కుర్చీలు పెట్టడానికి, బాడీ పార్ట్కి కుర్చీలు పెట్టడానికి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి 11 ఇంచుల దాకా వచ్చింది ఒక్కొక్కటి. ఇది చూడండి ఎంత వచ్చింది, దగ్గర దగ్గర 11 ఇంచుల వరకు వచ్చిందండి. మనకి వచ్చేస్తుందిలే ఈజీగా 10.5 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సగం కింద కట్ చేయాలి. కట్ చేయకపోతే మనకి ఫ్రిల్స్ స్టెప్ రాదు. సో కరెక్ట్గా సగానికి అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలండి, లేకపోతే హైట్ తక్కువైపోతుంది. ఈ హైట్ ఎంత ఉంది, దాని హైట్ ఎంత ఉంది, ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది అన్నీ చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది 44 అనేది. ఒక 1 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి. ఇంకా పైన ఒక 10 ఇంచు 10.5 ఇంచులు వదిలేస్తే నాకు కరెక్ట్గా 31 వచ్చిందనమాట. ఖర్చులు అన్నీ పోగా 31 అంటే నాకు 45 హైట్ అయితే వచ్చింది. అంతకంటే ఎక్కువ హైట్ రాదండి ఈ మోడల్కి. ఇప్పుడు నేను 2 పార్ట్ల కింద చేస్తున్నాను ఈ క్లాత్ని. ఇవన్నీ కూడా ఫ్రిల్స్ పెడతాం అనమాట. 2 వైపులా చిన్నగా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయిందండి. ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, అంటే మెథడ్ అనేది ఈజీయే, కుట్టడమే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. అవన్నీ ఫ్రిల్స్ పెట్టాలి, మళ్ళీ మనకి పైపింగ్ వేయాలి, అవన్నీ ఉన్నాయి కదా. అందుకని ఈ క్లాత్ని నేను తర్వాత వాడుకుంటాను అవసరమైతే. ఇప్పుడే కట్ చేసాననుకోండి వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ అవసరమైతే వాడుకోవచ్చు. సో అందుకని పక్కన పెట్టాను. కానీ ఈ క్లాత్ కూడా అయిపోయింది, పక్కన పెట్టేసాను. ఇప్పుడు మిషన్ మీదకైతే వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు 2 వైపులా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను మన నార్మల్ మిషన్ మీదే. ఇంత వచ్చిందన్నమాట, ఇంత పొడుగు వచ్చింది. ఇప్పుడు నేను ఎలాగా ఫ్రిల్స్ పెడతానో చూడండి. ఇలా లైట్గా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి. 2 వైపులా హ్యాండ్స్ పెట్టేసుకుని ఫింగర్స్ తోటి స్లోగా తొక్కుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతే మనకి జిగ్జాగ్ అంటే మనకి గ్యాదరింగ్ ఫూట్లు పెట్టినట్టే వస్తుంది. గ్యాదరింగ్ ఫూట్ పెట్టి కుడితే ఎలా వస్తుంది అలాగే వస్తుంది అనమాట. ఇలా ముందు తోసుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెడతారు కదా, ఇలా పెట్టడం వల్ల మనకి అంతగా లుక్ రాదండి, ఏదో ఫ్రిల్స్ పెట్టినట్టే ఉంటుంది. అదే ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతే గ్యాదరింగ్ ఫూట్ పెట్టినట్టు ఉంటుంది అనమాట. చూడండి ఇలా చిన్నగా ఇలా పెట్టుకుంటూ వెళ్తారు కదా, దానికన్నా ఇది బెస్ట్ అండి, ఇది బాగుంటుంది. చూడండి ఇలా పెట్టుకుంటూ వెళ్తారు, నార్మల్గా ఉంటుంది అనమాట, అంత ఇదిగా ఏముండదు. అందుకని నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతాను. మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. తోసుకుంటూ వెళ్ళిపోవటమే, కొంచెం తోసుకుంటూ వెళ్ళిపోతే గ్యాదరింగ్ ఫ్రూట్ లాగే వచ్చేస్తుంది. అలా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అంతా కూడా గ్యాదరింగ్ చేసేసాను. ఇదే కొంచెం టఫ్, ఇది చేయడమే. దీంట్లో అయిపోయిందండి. ఇంకా మొత్తం ఫైనల్గా అయితే మనకి మొత్తం కూడా క్లాత్ అంతా కుర్చీలు పెట్టేశాను ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసేసాను. ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు పైపింగ్ వేసేసుకుంటున్నాను. లీఫ్ నెక్కి పైపింగ్ అనమాట. ఇక చిన్న టక్ ఇవ్వండి, లీఫ్ వచ్చిన చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న టక్స్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోండి.
ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ వచ్చింది మనకి లీఫ్ పాయింట్ అనేది అక్కడ వచ్చిందనమాట. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇదంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా పక్కన ఒక స్టిచ్ వేసేద్దాం. ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. నేను కొరియర్ చేసే ముందు ఐరన్ చేస్తాను, ఇప్పుడు చేయను, నలిగిపోతుంది కదా మళ్ళీ. ఇటు కూడా అంతే. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇదే మోడల్లో బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకుని డాట్స్ వేసేసుకుని షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఇలా వస్తుంది. సో పైపింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనకి సగం వరకే పైపింగ్ వస్తుంది, రెండో వైపుకి రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, పోగులు బయటకు రాకుండా అనమాట. పైపింగ్ అవసరం లేదు. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పైపింగ్ అనేది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, లేదంటే పైకి పెట్టేసినా పర్లేదు. ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇస్తే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. తర్వాత ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చూడండి. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మళ్ళీ దీని పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది అయిపోయింది కదా. రెండోది కూడా సేమ్ అంతే. ఇంక ఇలా వచ్చింది కదా. రెండోది కూడా పైపింగ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చిన్న టక్ ఇచ్చేసేయండి. రౌండ్ తిరిగే చోట 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. థ్రెడ్ పైపింగ్ వస్తే చాలండి, మిగతాదంతా కూడా మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఆ పైపింగ్ ఒకటే ఎలా కుట్టాలి ఏంటనేది మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు స్కిప్ చేయకుండా అన్నీ నేర్చుకున్నారంటే మీ ఫ్రాక్లు మీరే కుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా. తర్వాత ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు జాయింట్ వేసేస్తమే. కాటుకి కాటుకి మ్యాచ్ అవ్వాలి. ఇక టక్ వచ్చింది కదా, అది మ్యాచ్ అవ్వాలన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇది కిందది పైంది మ్యాచ్ అవ్వాలి. ఇంకా పేపర్తో కటింగ్ పని లేకుండా మనం ఇలా కుట్టేసుకోవచ్చు. ఇంకా పేపర్తో పని ఉండదు, పేపర్ కటింగ్ తోటి అంతే. ఇప్పుడు దానికి సపరేట్గా లెగకుండా ఉండటానికి లేయర్స్ మనం నీట్గా ఇలా పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. ఇలాగా పక్క నుంచే, ఓకేనా? సపరేట్గా లేవన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మన వైపు స్టిచ్ వేసేసుకోండి. ఎగేస్తున్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి.
ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా చిన్న టక్ ఇచ్చేసుకున్నారంటే అది మిడిల్ పాయింట్ అయిపోతుంది. సో రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇదే మెథడ్లో. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట. అయితే లోతు తీసుకుంటానని చెప్పాను కదా, ఇలా ఒక స్టిచ్ వేసేస్తానండి. లోతు ఎలాగైతే తీసుకుంటాం మనం అలాగా. అప్పుడు కటింగ్ చేస్తాను. అప్పుడైతేనే ఫినిషింగ్ బాగుంటుంది, లేకపోతే బాగోదు, అంటే ముడతల కింద వస్తుంది. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. రఫ్ ఇచ్చేసేయండి, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో, చూడండి హ్యాండ్ ఫిష్ కట్ లాగా. ఇప్పుడు ఏం చేయాలంటే రెండోది కూడా అలాగే జాయిన్ చేసుకుని నడుము లూజు ఎంత వచ్చింది, నేనైతే 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా, ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు క్రాస్గా కట్ చేయండి, అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. లేకపోతే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది నడుము దగ్గర. ఇదే మెథడ్ మనం బ్లౌజులు కూడా వాడతాం, కానీ ఇంత కట్ చేయం, 1 ఇంచ్ కట్ చేయం మనం, జస్ట్ లైట్గా కట్ చేస్తాము. కానీ ఇక్కడ 1 ఇంచ్ కట్ చేయాల్సిందే, లేకపోతే కిందకి దిగిపోతుంది బరువుకి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు కలుపుకుంటూ వెళ్ళాలి. ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత కింద ఫ్రిల్స్కి వెళ్ళాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు, ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదండి 9 ఇంచులు అనేది, ఎందుకంటే వాళ్ళు బ్లౌజు ఫిట్టింగ్తో ఇచ్చినట్టున్నారు. సో 9 ఇంచులకి ఇక్కడికి వచ్చింది. చాలా సింపుల్గా కుట్టేయచ్చండి. లాంగ్ ఫ్రాక్ అంటేనే, ఫ్రాకులు కానీ బ్లౌజులే కొంచెం కష్టం, ఫిట్టింగ్ దగ్గర అన్నీ ఉంటాయి. ఇక నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి, అంటే మనం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. అందుకు నేను బాడీ పార్ట్ రెడీ చేయమంటాను ఎప్పుడు కూడా. ఇలా మొత్తం కూడా ఇది కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. హ్యాండ్ లూజు కరెక్ట్గా రావడం కష్టం, ఎందుకంటే మనకి కర్వ్ షేప్ తిరిగింది కదా, అక్కడ లూజ్ వస్తుంది అనమాట వాళ్ళు వేసుకునేటప్పుడు. అదే మోడల్ యాక్చువల్గా అయితేనే, మోడల్ మరి అక్కడ కొంచెం లేచినట్టే వస్తుంది. వాళ్ళకి అవసరమైతే వేసుకుంటారు, లేదంటే కొంచెం టైట్ చేసుకుంటారు. ఆర్మ్ లూజు ఇలాగా. ఇప్పుడు నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తే క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. వస్తాయి ఎక్కువ తక్కువ రావడం కామనే నడుము దగ్గర. అప్పుడు మనకి ప్లస్ గుర్తు వచ్చేసి షేప్ అనేది బాగుంటుంది అనమాట, లేకపోతే కిందకి దిగిపోతుంది బరువుకి. మనం కింద బాటమ్ పార్ట్ బరువుకి దిగిపోతుంది కిందకి. ఇక్కడ అంతే, ఇక్కడ కరెక్ట్గానే ఉంది. కొంచెం ఓపెన్ చేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, కొంచెం ఓపెన్ చేసుకోండి ఇక్కడ. అందుకని ఒకటే కుట్టు వేసుకోవాలి, 2-3 వేసేసుకోకూడదు. అయితే ఒరిజినల్ వైపుకి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ వైపుకి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఖర్చు లోపలికి కుచ్చులు పెట్టకపోయినా పర్లేదు, పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. సారీ, మనకి అక్కడ వరకు అయితే ప్లెయిన్గా రావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నడుము లూజ్ దగ్గర నుంచి ఫ్రిల్స్ 1/2 ఇంచ్ వెడల్పుతో పెట్టుకోవాలి. వీలైనంత వరకు పెట్టుకోండి. 1/2 ఇంచు ఉండాలి ఖచ్చితంగా. ఇలాగ 1/2 ఇంచ్ ఉంటేనే బాగుంటుంది. 1 ఇంచు 1.5 ఇంచ్ అంత బాగోవు. 1/2 ఇంచ్ వస్తే చిన్నగా ఉంటుంది, లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఐరన్ చేసామంటే మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేయాలి. చిన్నగా 1/2 ఇంచు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. దీనికి కొలతలు అవసరం లేదు. ఈ మొత్తం క్లాత్ని కూడా అందులోకి అడ్జస్ట్ చేసేయాలన్నమాట. ఈ 3 మీటర్లు అంతా సరిపోతుంది కరెక్ట్గా.
ఎందుకంటే చాలా కుట్టాను కదా, ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ హాఫ్ ఇంచ్తో కుడితేనే బాగుంటాయండి. చాలామంది మాకు 1 ఇంచ్ పెట్టండి అంటారు. అయ్యో పెద్ద పెద్దగా కనిపిస్తాయి కదా, నడుము దగ్గర అంత అందం రాదనమాట. పెద్దవాళ్ళకైతే ఈ హాఫ్ ఇంచే బాగుంటుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మీకు ఎంత ఫ్రిల్స్ విడ్త్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు, కానీ నేనైతే హాఫ్ ఇంచే ప్రిఫర్ చేస్తానండి. నేను కూడా హాఫ్ ఇంచే పెట్టుకుంటాను. బాగా ఎత్తినట్టు రాదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. అయితే లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. కింద నేను ఫ్రిల్స్ జాయిన్ చేయడానికి నా వైపుకి అంటే సీదా వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అడుగు భాగంలో ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. మన వైపుకి అయితే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అంటే దానిపైన ఒక ఫ్రిల్ స్టెప్ పెడతాం కదా, సరిపోతుంది. సో కింద ఇలాగా ఫోల్డ్ చేసేసి నేను తీసుకున్న స్టెప్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. సో తర్వాత వచ్చేసి మనకి స్టెప్ ఉంది కదా, ఒక స్టెప్పు ఉల్టా సీదా చెక్ చేసుకోండి. నేను ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా, అది సీదా వైపుకి రావాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఓకేనా? ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా మొత్తం కూడా నాకు సరిపోయిందండి. శారీ మొత్తం సరిపోయింది. ఇలాంటి మోడల్కి హైట్ 44 కంటే ఎక్కువ రాదు. వస్తే మాత్రం మీకు ఇంత ఫినిషింగ్ రాదు. కుర్చీలు కూడా ఇంత దగ్గరగా రావు, దూరంగా వస్తాయి, బాగోదన్నమాట. నేను ఇంకా లైనింగ్ క్లాత్ జాయిన్ చేయలేదు, ఒరిజినల్ క్లాత్నే రెడీ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ రావు ఫ్రిల్స్, ఎందుకంటే మనం తీసుకుంది 2 మీటర్సే కదా కింద. మనం ఒరిజినల్ క్లాత్ని 3 మీటర్స్ తీసుకున్నాం కదా, అన్నీ రావన్నమాట. అందుకని దూరంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్నగా పెట్టుకున్నా పెద్దగా పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ దూరంగా పెట్టుకోండి, సరిపోతుంది. ఎక్కువ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి మరీ ఎక్కువ ఓవర్గా పెట్టినా కూడా అస్సలు బాగోదు. ఇంకా లావుగా కనిపించేస్తాము సన్నగా ఉన్న వాళ్ళు కూడా. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అడుగు భాగంలో కూడా కొంచెం చూసుకోండి, ఫ్రిల్స్ అనేవి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా సదిరేసుకుని అలాగా 2 స్టిచ్చెస్ వేసుకోండి. ఇది అంతా కుట్టేసిన తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ కూడా అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేద్దాం, గట్టిగా ఉండాలి కదా. సేమ్ ఇదే మెథడ్లో ఇంకో సైడ్ కూడా ఇలాగే. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్, దాని కింద స్టెప్ది, తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్, ఇలాగే జాయిన్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి. ఎలాగో బాడీ పార్ట్ వరకు సైడ్ జాయిన్ చేస్తాం, ఇంకా అక్కడి నుంచే చేయాలి. ఇంకొంచెం చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ పోగులు బయటకు రాకుండా ఇక్కడ చూసండి ఎంత నీట్గా వచ్చిందో. సో సైడ్ జాయింట్స్ కూడా చేసేసేయండి. ఫైనల్గా లుక్ అనేది చూసారు ఎలా ఉందో. సైడ్ జాయింట్ ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కుచ్చు కింద బాగుందండి, చాలా బాగుంది. నాకు పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది.
సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మీరు కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. కాస్ట్ ఎంత, స్టిచ్చింగ్కి ఓన్లీ కుట్టించుకునే వాళ్ళు మాత్రమే చేయండి. నేనైతే 700 తీసుకుంటున్నాను ఈ ఫ్రాక్ అయితేని. లైనింగ్ అవన్నీ సపరేట్ అమౌంట్, కొరియర్ ఛార్జెస్ కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది. 100 రూపీస్ ఉంటుంది కొరియరు. ఏ ఏరియాకైనా 100. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.